శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన శాఖలో ఏదైతే పేపర్ లీక్ జరిగిందో నీటి కన్నా ఘోరంగా పేపర్ లీక్ జరిగిందనే ఆరోపణలు వచ్చినాయో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తి నవీన్ అనే వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఆ ఫస్ట్ ర్యాంక్ అనే వచ్చిన వ్యక్తికి ఎందుకు మీరు రిక్రూట్మెంట్ తీసుకోలేదు? రెండు కారణాలు చెప్తున్నారు. ఒకటి ఏంటంటే అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నాడు కాబట్టి అతను రిక్రూట్ చేసుకోలేదు. రెండోది ఏం చెప్తున్నారు అంటే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఆన్ టైం రాలేదని చెప్పేసి అది ఒక కారణం చెప్తున్నారు. ఏ కారణం నిజము? రెండు కారణాలు ఎందుకు వస్తున్నాయి? ప్రభుత్వము ఒక బాధ్యతలో ఉన్న ప్రభుత్వంగా మీరు ఒక కారణం చెప్పి రిజెక్ట్ చేయాలి. అయినా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి ఏ రకంగా ఇస్తారు? అసలు మీకు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా? అతను హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టును ఆశ్రయించిన తర్వాత అక్కడే మీకు అంబిగ్విటీ కనబడతాం. రెండోది శాండ్ గురించి గత ప్రభుత్వంలో మేము 5 సంవత్సరాల పాలనలో 4,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి ఆదాయం వచ్చింది. ఈ 2 సంవత్సరాల పాలనలో ఒక్క రూపాయి అయినా ఆదాయం వచ్చిందా అని అడుగుతాను. ఇది కాక మా ప్రభుత్వం దిగిపోయే టైంకి 80 లక్షల టన్నులు శాండ్ ని మేము ఇసుక కొండల్ని నిల్వలుంచాం, వర్షాకాలంలో ప్రజలు ఇబ్బంది పడకూడదు. ఆ 80 లక్షల టన్నులు ఏమైనాయి? ఆ 80 లక్షల టన్నులు ప్రతి ఎమ్మెల్యేకి కూడా యావరేజ్ గా 5-6 కోట్ల రూపాయలు ఎమ్మెల్యేలు పందికొక్కుల్లాగా దొలిచేసిన సందర్భం. అది ప్రజలకు ఎవరికైనా ఇచ్చారా? అమ్ముకు తిన్నారు తప్పితే. ఈ ప్రభుత్వంలో ఒకవేళ వీళ్ళు చెప్తా ఉన్నారు, ఆరోపణలు చేస్తా ఉన్నారు, గత ప్రభుత్వంలో ఈ రకంగా జరిగింది, ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పుడు మీరు లిక్కర్ మాఫియా అన్నారు, శాండ్ మాఫియా అన్నారు, లేదా ఇంకో మాఫియా అన్నారు. మీరు 2 సంవత్సరాల కాల వ్యవధిలో కొండను దవ్వారు, కనీసం ఎలకను కూడా పట్టుకోలేదే. ఇవాళ 2 సంవత్సరాల కాల వ్యవధిలో ఇంతమందిని అరెస్టులు చేశారు, ఇంతమందికి బెయిల్స్ వచ్చినాయి. మీ దగ్గర నిజంగానే సాక్ష్యాధారాలు పూర్తి స్థాయిగా ఉండుంటే ఇంత కాల వ్యవధి ఎందుకు తీసుకుంటున్నారు? ఇది డైవర్షన్ పాలిటిక్స్ కాదా అని అడుగుతున్నా. మీ లోపాలు ఎప్పుడైతే మీకు కనబడతా ఉన్నాయో వెంటనే డైవర్ట్ చేసేస్తున్నారు. ఇప్పుడు కె నాగేశ్వర్ రెడ్డి గారిని విచారణ అని చెప్పేసి మళ్ళీ పిలిచారు. గతంలో మిథున్ రెడ్డి గారు అయిపోయారు, ధనంజయ రెడ్డి గారు అయిపోయారు, కృష్ణమోహన్ గారు అయిపోయారు, లేకపోతే చెవిరెడ్డి గారు అయిపోయారు, ఇంకా అందరూ అయిపోయారు. మళ్ళీ కొత్తగా ఇవాళ నారా లోకేష్ గారు మీ శాఖ, మీరు సకల శాఖ మంత్రి కింద మీరు ఉన్నారు కాబట్టి, యాక్టింగ్ సీఎంగా ఉన్నారు కాబట్టి, మీ శాఖలో ఈ రకమైన ఆరోపణలు వచ్చినప్పుడు మీరు పత్రికాముఖంగా బయటకు వచ్చి ఒక క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మీకు.